కాంటింజెంట్ ఫంక్షన్స్లో నెక్స్ట్ థర్డ్ వన్ మీకు ఆల్రెడీ 2 విషయాలు చెప్పాను అవునా. కాంటింజెంట్ ఫంక్షన్స్లో ఫస్ట్ ఏం చెప్పాను చిన్న, మనీ హెల్ప్స్ ఎంప్లాయింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, అంతేనా. మనీ హెల్ప్స్ ఎంప్లాయింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ చెప్పాను. అంటే మనకి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఉత్పత్తి కారకాలు ఉన్నాయి కదా, అంటే ల్యాండ్ కానీ లేబర్ కానివ్వండి లేకపోతే క్యాపిటల్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం తెచ్చుకోవాలంటే ఏం చేయాలి, మనీ పే చేయాల్సిందే కదా. ఇప్పుడు సపోజ్ మనం ఒక ఫ్యాక్టరీ పెట్టాం, అందులోకి మనం వర్కర్స్ని తెచ్చుకోవాలంటే వాళ్ళకి ఏం చేయాలి, వేజెస్ అంటే మనీ ఇవ్వాలి కదా, దట్స్ ఇట్ మనీ. నెక్స్ట్ హెల్ప్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, మీకు ఆల్రెడీ చెప్పున్నాను, మనకి ఇండియాలో నేషనల్ ఇన్కమ్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉందా అంటే అందరి దగ్గర పైసలు సమానంగా ఉన్నాయంటే లేదు, అందరి దగ్గర పైసలు సమానంగా లేవు. సో కొంతమంది దగ్గర ఎక్కువ పైసలు ఉన్నాయి, కొంతమంది దగ్గర లేవు. సో దట్ ఈస్ కాల్డ్ ఇన్ఈక్వాలిటీస్. అయితే ఈ ఇన్ఈక్వాలిటీస్ ని అబాలిష్ చేయాలి కదా, అందుకని గవర్నమెంట్ ఏం చేస్తుంది, రిచ్ పీపుల్ మీద హయ్యర్ ట్యాక్సెస్ ఇంపోజ్ చేస్తుంది, మిడిల్ క్లాస్ మీద లోయర్ ట్యాక్సెస్ ఇంపోజ్ చేస్తుంది. ఆ విధంగా వాళ్ళ దగ్గర నుంచి పైసలు తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఆ పైసల్ని యూజ్ చేసి స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ స్కీమ్స్ ద్వారా గవర్నమెంట్ పూర్ పీపుల్కి మనీని ఇస్తుంది. సో ఈ విధంగా ఏం చేస్తున్నారు, నేషనల్ ఇన్కమ్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. అలాగే అంటే ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించడానికి ట్రై చేస్తూ ఉన్నారు. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ రాసుకోండి చిన్న, మనీ ఈజ్ ద బేసిస్ ఆఫ్ ఎస్. నెక్స్ట్ చూడండి అమ్మా, ఎస్, మనీ ఈజ్ ద బేసిస్ ఆఫ్ ఫైనాన్షియల్ మార్కెట్. మనీ ఈజ్ ద బేసిస్ ఆఫ్ ఫైనాన్షియల్ మార్కెట్. జాగ్రత్తగా చెప్తా వినండి. ఇప్పుడు కూరగాయలన్నీ అమ్మితే ఏం చేస్తున్నారు, దాన్ని ఏమంటావమ్మా, కూరగాయలు, మీరు చెప్పండి, కూరగాయలు అమ్ముతున్నారు దాన్ని ఏమంటారు, దాన్ని ఏమంటారు, కూరగాయల మార్కెట్ అంటారా, చెప్పండి. కూరగాయలు అమ్మేటటువంటి మార్కెట్ని కూరగాయల మార్కెట్ అంటామా అనమా, ఉన్నారా? ఓకే, యా, ఓకే. సో కూరగాయలు అమ్మే మార్కెట్ని ఏమంటాము, కూరగాయల మార్కెట్ అంటాం. సో సేమ్ ఇక్కడ చూడండి, మనీ ఈజ్ ద బేసిస్ ఆఫ్ ఫైనాన్షియల్ మార్కెట్ అంటున్నాను. దీన్ని ఒకసారి మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఓకేనా, లెట్ us see గైస్. ఇప్పుడు మనకి ఆల్రెడీ చెప్పున్న హౌస్ హోల్డ్ సెక్టర్ అనేది ఉంటుంది. అసలు బేసిక్గా సేవింగ్స్ అంటే ఏంటి, మనకు వచ్చేటటువంటి శాలరీ నుంచి ఎక్స్పెండిచర్ తీసేస్తే వచ్చేదే సేవింగ్స్. ఓకేనా, ఏమంటున్నా చిన్న, మనకి శాలరీ వచ్చింది, ఆ శాలరీలో నుంచి కొంత మనం ఖర్చు పెడతాం, ఎంతైతే ఖర్చు పెడతాం దాన్ని తీసేస్తే మిగిలిందే సేవింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నా శాలరీ 50,000 అనుకోండి, మైనస్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 30,000 అనుకోండి. సో ఇప్పుడు సేవింగ్స్ ఎంత చెప్పొచ్చు, 20,000. అవునా, దీన్నే కదా మనం సేవింగ్స్ అనేది, ఎస్, హౌస్ హోల్డ్ సెక్టర్ సేవింగ్స్. అయితే ఇప్పుడు మన సేవింగ్స్ని ఎన్ని రకాలుగా మన సేవింగ్స్ని మనం ఎక్కడెక్కడ స్టోర్ చేసుకోవచ్చు, మన సేవింగ్స్ని మనం స్టోర్ చేయొచ్చు అంటారా, చెప్పండి. చేయొచ్చు. బేసికల్గా చూడండి, మనకి ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్ ఉంటాయి. ఈ ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్ ద్వారానే మనం ఏం చేస్తుంటాం, సేవింగ్స్ ని దాచుకుంటూ ఉంటాం. ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్స్ ద్వారానే మనం ఏం చేస్తుంటాం, సో ఈ మనీ అంతా కూడా దాచుకుంటుంటాం. బేసిక్గా ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్స్ అంటే ఏం చెప్పొచ్చు మనము, బ్యాంకుల్ని ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్స్ అని చెప్పొచ్చు. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీస్ అంటే LIC ఇలాంటివి చెప్పొచ్చు. నెక్స్ట్ అలాగే మనం ఏం చెప్పొచ్చు, ఇంకా షేర్ మార్కెట్ చెప్పొచ్చు కదా, షేర్ మార్కెట్, వీటన్నిటిని మనం ఏమంటాము, ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్స్ అంటాం. ఓకే, అంటే హౌస్ హోల్డ్ సెక్టర్ తన సేవింగ్స్ అన్నిటినీ కూడా ఏం చేస్తుంది, బ్యాంకులు, LIC, షేర్ మార్కెట్ ఇలాంటి వాటిల్లో స్టోర్ చేసుకుంటుంది. అయితే నెక్స్ట్ ఈ బ్యాంకులు ఏం చేస్తాయి, బ్యాంకులు కానీ LIC కానీ షేర్ మార్కెట్లు కానీ ఏం చేస్తాయి, చూడండి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు, బిజినెస్ ఫైమ్స్ ఉంటాయి కదా, బిజినెస్ ఫైమ్స్ కి లోన్స్ ఇస్తారు. నిజమేనా, మన సేవింగ్స్ ని ఈ ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్స్ వాళ్ళు బిజినెస్ ఫైమ్స్ కి లోన్స్ గా ప్రొవైడ్ చేస్తారు. ఇది అవునా కాదో చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనకి, సో మన ఫస్ట్ చూడండి బ్యాంకుల గురించి చూద్దాం. ఫస్ట్ బ్యాంకుల గురించి చూడొచ్చు చిన్న. సో మన సేవింగ్స్ ని బ్యాంకులో పెట్టాం.
ఇప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది? మన డిపాజిట్స్ని బిజినెస్ ఫైమ్స్కి లోనుగా ఇస్తుంది. బిజినెస్ ఫైమ్కి లోనుగా ఇస్తుంది. ఆ తర్వాత ఈ బిజినెస్ ఫైమ్స్ వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 7% ఇంట్రెస్ట్ పే చేశారనుకోండి, అందులో 2% బ్యాంక్ కూడా ఉంచుకొని మనకు ఒక 5% ఇస్తాడు. ఇది మీకు తెలుసు. ఎస్, అవునా కదా? మన సేవింగ్స్ ని బ్యాంక్ వాడు ఏం చేస్తున్నాడు? బిజినెస్ ఫైమ్స్ కి లోనుగా ఇస్తున్నాడు. ఆ లోన్ పైన బిజినెస్ ఫైమ్స్ అంటే వ్యాపారస్తులు వడ్డీ పే చేస్తారు. ఎంత? 7% అనుకో. అందులో 2% బ్యాంక్ తీసుకొని 5% మనకి ఇస్తుంది. దట్స్ ఇట్. మన ఇద్దరికి చూడండి, ఇప్పుడు బిజినెస్ ఫైమ్స్ కి హౌస్ హోల్డ్ మధ్య వీళ్ళు మధ్యవర్తులుగా పనిచేస్తున్నారా లేదా? బిజినెస్ ఫైమ్స్ కి హౌస్ హోల్డ్ మధ్య వీళ్ళు మధ్యవర్తిగా పనిచేస్తున్నారా లేదా? చేస్తున్నారు. అందుకే ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్స్ ఇక్కడ జరిగేదంతా కూడా ఫైనాన్షియల్ మ్యాటర్సే కదా. ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో బిజినెస్ ఫైమ్స్ కి హౌస్ హోల్డ్ మధ్య మధ్యవర్తిగా ఉన్నారు. నెక్స్ట్ అలాగే ఎల్ఐసి చూడండి, మనము ప్రతి నెల కూడా ప్రీమియం పే చేస్తుంటాం. మంత్లీనో లేకపోతే ఇయర్లీనో మనం ప్రీమియం పే చేస్తుంటాం. అవును కదా? ఎల్ఐసికి ఇన్సూరెన్స్ కంపెనీస్ అంటే ఎల్ఐసికి ప్రతి నెల కూడా మనం ప్రీమియం పే చేస్తుంటాం. అయితే మనం పే చేసే ప్రీమియాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఏం చేస్తాయి తెలుసా? మనం చేసేటటువంటి ప్రీమియాన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చేస్తాయి? ఈ బిజినెస్ ఫైమ్స్ అంటే జియో కానీ లేకపోతే టాటా కానీ లేకపోతే అదాని కానీ వీళ్ళకి సంబంధించిన షేర్స్ బాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. ప్రతి నెల ఎల్ఐసికి మనం కట్టేటటువంటి ప్రీమియం అమౌంట్ని ఎల్ఐసి వాడు ఏం చేస్తాడు? ఈ బిజినెస్ ఫైమ్స్ అంటే జియో కానీ టాటా కానీ అదాని కానీ వాళ్ళకి సంబంధించిన షేర్స్ బాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తాడు. ఎస్, అందులో ఏమైనా రిటర్న్స్ వస్తే కొంత పర్సంటేజ్ వాడుంచుకొని మిగిలినటువంటిది మనకిస్తాడు. అంటే షేర్స్ బాండ్స్ మీద ఇన్వెస్ట్ చేశాడు, రిటర్న్స్ 50 రూపాయలు వచ్చాయనుకోండి, అందులో 10 రూపీస్ వాడుంచుకొని 40 రూపీస్ మనకి ఇస్తాడు. దట్స్ ఇట్. అలాగే షేర్ మార్కెట్ చూడండి, షేర్ మార్కెట్ అంతే కదా. చూడండి, హౌస్ హోల్డ్ సెక్టర్ ఏం చేయొచ్చు? తన సేవింగ్స్ ని షేర్ మార్కెట్ ద్వారా జియో కంపెనీ, టాటా, అదాని కంపెనీ వీళ్ళకి సంబంధించిన షేర్స్ అలాగే బాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. అవునా కదా? సో షేర్ మార్కెట్ అనేది లేకపోతే మనము ఈ బిజినెస్ ఫైమ్స్ కు సంబంధించిన షేర్స్ బాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయగలమా? ఇన్వెస్ట్ చేయలేము. షేర్ మార్కెట్ ఉంది కాబట్టే షేర్ మార్కెట్ ద్వారా మనము షేర్స్ బాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఓకేనా? ఎస్. ఇక్కడ చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. ఇది అర్థమైంది? ఇక్కడ దాకా నేను చెప్పింది మీకు అర్థమైందా? ఎవ్రీవన్ ప్లీజ్ ఒకసారి చెప్పండి. ఇక్కడ దాకా నేను చెప్పింది మీకు అర్థమైందా? ఎస్. సో ఇక్కడ జరిగే ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి? ఇక్కడ ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్స్ ఏం చేస్తున్నాయి? ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాయి. అందుకనే దీన్ని మనం ఏమంటున్నాం? ఫైనాన్షియల్ మార్కెట్ అంటాం. సో ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాయి. అందుకని ఇక్కడ మనం దాన్ని ఏమంటున్నాము? ఫైనాన్షియల్ మార్కెట్ అంటున్నాము. దట్స్ ఇట్. అంతకు మించి ఏమీ లేదు. దీన్ని మనం ఏమంటాం ఫైనాన్షియల్ మార్కెట్. దట్స్ ఇట్, ఫైనాన్షియల్ మార్కెట్. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనీ అనేది లేకపోతే ఈ ఫైనాన్షియల్ మార్కెట్ నడుస్తుందా? మనీ లేకపోతే మనం బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామా? చేయలేము. అదే మనీ లేకపోతే ఇప్పుడు మన మనీ అనేది లేకపోతే ఎల్ఐసికి ప్రీమియంగా మనం డబ్బులు కట్టం. మనీ అనేది లేకపోతే మనం షేర్ మార్కెట్లో షేర్స్ బాండ్స్ మీద మనీ ఇన్వెస్ట్ చేయం. అంటే మనీ అనేది ఉండడం వల్లే ఈ బ్యాంకింగ్ సిస్టమ్ నడుస్తుంది, ఈ ఇన్సూరెన్స్ సిస్టమ్ నడుస్తుంది, షేర్ మార్కెట్ నడుస్తుంది. అదే మనీ లేకపోతే ఈ ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్స్ పని ఏం ఉండవు. మనీ అనేది ఉండడం వల్లే బ్యాంకులు ఉన్నాయి, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి, షేర్ మార్కెట్ ఉంది. మనీ అనేది లేకపోతే ఇవేవి కూడా ఉండవు. సో అందుకే నేను చెప్పాను, మనీ ఈజ్ ద బేసిస్ ఆఫ్ ఫైనాన్షియల్ మార్కెట్. ఇప్పుడు మనీ అనేది లేకపోతే బ్యాంకులతో మనకేమైనా అవసరం ఉందా? మనీ అనేది లేకపోతే బ్యాంకులతో మనకేమైనా అవసరం ఉందా? సే ఎస్ ఆర్ నో. మనీ అనేది లేకపోతే బ్యాంకులతో మనకేమైనా అవసరం ఉందా? లేదు. మనీ అనేది లేకపోతే షేర్ మార్కెట్ ఎందుకు ఉంటుంది? ఉండదు. సో అందుకే నేను చెప్తున్నాను, సో మనీ ఈజ్ ద బేసిస్ ఆఫ్ ఫైనాన్షియల్ మార్కెట్. అయితే మీకు ఇక్కడ 2 పదాలు చెప్తా. షేర్స్ బాండ్స్ అన్నా కాబట్టి 2 పదాలు చెప్తాను. దానికంటే ముందు ఒకటి చెప్పండి.
మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేయండి. క్రెడిట్ సిస్టమ్. క్రెడిట్ అంటే ఏంటి చిన్న? క్రెడిట్ అంటే ఏంటి చిన్న? క్రెడిట్ అంటే లోన్. క్రెడిట్ సిస్టమ్ ప్రజెంట్ మనకుంది, ఓకేనా? అయితే ఈ క్రెడిట్ సిస్టమ్ నడవడానికి రీజన్ ఏంటి? లోన్. క్రెడిట్ సిస్టమ్ నడవడానికి రీజన్ ఏంటి? మనీయే కదా. సో మనీ ఈజ్ ద బేసిస్ ఆఫ్ క్రెడిట్ సిస్టమ్. అంటే లోన్ అంటే నువ్వేమిస్తున్నావు? ఎవరైనా నీ దగ్గరకు వచ్చి అయ్యా లోన్ కావాలంటే అతనికి నువ్వేమిస్తున్నావు? డబ్బులు ఇస్తున్నావు, అరటిపండ్లు ఇస్తున్నావా? డబ్బులే ఇస్తున్నావు. సో మనీ ఈజ్ ద బేసిస్ ఆఫ్ క్రెడిట్ సిస్టమ్. అంటే ఈ రుణాలకు సంబంధించిన వ్యవస్థ ఉంది కదా, క్రెడిట్ సిస్టమ్ ఉంది కదా. క్రెడిట్ సిస్టమ్ అంటే ఒకరికి లోన్ ఇవ్వడం లేదా లోన్ తీసుకోవడం. ఇప్పుడు ఒకడు వచ్చాడు, బ్యాంక్ దగ్గరకు వచ్చి అయ్యా లోన్ ఇవ్వండి అయ్యి అంటే వాడికి మనం డబ్బులు ఇస్తామా, లేకపోతే బనాసు టమోటాసు మిల్క్ ఇస్తాం? డబ్బులే ఇస్తాం. సో మనీ ఈజ్ ద బేసిస్ ఆఫ్ క్రెడిట్ సిస్టమ్, ఓకేనా? నెక్స్ట్, మనీ ఈజ్ ద బేసిస్ ఆఫ్ ఫైనాన్షియల్ మార్కెట్. గుర్తుపెట్టుకోండి ఇవి రెండు. సో మనీ అనేది లేకపోతే ఈ బ్యాంకులు కానీ, ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ, ఫైనాన్షియల్ మార్కెట్ కానీ ఏవి కూడా ఉండదు. సో అల్టిమేట్లీ కీప్ ఇన్ యువర్ మైండ్, మనీ ఈజ్ ద బేసిస్ ఆఫ్ ఫైనాన్షియల్ మార్కెట్. దట్స్ ఇట్. ఇక్కడికి ఏమైనా డౌట్ ఉంటే అడగండి, ఏమైనా డౌట్ ఉంటే అడగండి ఇక్కడికి ప్లీజ్. చెప్పండి మా ఒకసారి, ఉన్నారా? సే ఎస్ ఆర్ నో. క్లియర్? ఎనీథింగ్ ఎల్స్? అందరూ మా 40 మంది ఉన్నారు లైవ్లో. ఎస్, ఓకే. మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్ గైస్. యా, అయితే ఇప్పుడు షేర్ అంటే ఏంటి, బాండ్ అంటే ఏంటి? ఒకటి గుర్తుపెట్టుకోండి చిన్న. సో మనకి బేసిక్గా సెక్యూరిటీస్ అనేటటువంటి వర్డ్ ఫ్రీక్వెంట్గా మనం చూస్తాం ఇక్కడ. సెక్యూరిటీస్ అంటే ఏం లేదు, ఏదైనా ఒక దాన్ని మనం కలిగి ఉంటే కొంత టైం తర్వాత కనుక మనకు మనీ వస్తే వాటిని సెక్యూరిటీస్ అంటాం. పక్కన పెట్టి డెఫినేషన్ మళ్ళీ చూసుకుందాం. బేసిక్గా మనకి సెక్యూరిటీస్ అంటే 2 టైప్స్ అన్న. అందులో ఒకటి బాండ్ అంటాం, బాండ్ ఆర్ డెప్ట్ ఇన్స్ట్రుమెంట్. రెండోది షేర్, దీన్ని ఈక్విటీ అంటాం. షేర్ ఆర్ ఈక్విటీ ఏదన్నా కూడా ఒకటే, గుర్తుపెట్టుకోండి. సో సెక్యూరిటీస్ అంటే ఏమో అనుకోద్దు. సెక్యూరిటీస్ అంటే షేర్స్, బాండ్స్ అంతే. సో షేర్స్, బాండ్స్ గుర్తుపెట్టుకోండి. షేర్స్, బాండ్స్. బాండ్ని మనం ఏమనొచ్చు? డెప్ట్ ఇన్స్ట్రుమెంట్ అంటాము. షేర్ని మనం ఏమనొచ్చు? ఈక్విటీ అంటాము. సరే, ఇన్ కేస్ ఎప్పుడైనా మనము షేర్ మార్కెట్లో రోజు చూస్తుంటాం, షేర్ మార్కెట్లో మనము షేర్ మార్కెట్లో మనం ఈ షేర్స్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. అలాగే షేర్ మార్కెట్లో మనము బాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. అయితే ఏమొస్తుంది చూడండి, ఇన్ కేసు మీరు గనక షేర్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే మీకు డివిడెండ్ అనేది వస్తుంది. ఏమొస్తుంది చిన్న? డివిడెండ్. అది ఎప్పుడు వస్తుంది? వెన్ కంపెనీ మేక్స్ ప్రాఫిట్. కంపెనీ ప్రాఫిట్ లో ఉన్నప్పుడు మాత్రమే డివిడెండ్ అనేది వస్తుంది, లాస్ లో ఉంటే రాదు. గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి? ఇప్పుడు సపోజు కంపెనీ యొక్క ప్రాఫిట్ 100 రూపాయలు అనుకో, కంపెనీ యొక్క ప్రాఫిట్ 100 రూపాయలు అనుకో, అందులో కొంత అమౌంట్ ఏం చేస్తారంటే షేర్ హోల్డర్కి ఇస్తారు. అందుకనే షేర్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుంది? మనకి డివిడెండ్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది డివిడెండ్? వెన్ కంపెనీ మేక్స్ ప్రాఫిట్. కంపెనీ అనేది లాభాల్లో ఉన్నప్పుడు మాత్రమే డివిడెండ్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో డివిడెండ్ అనేది ఎప్పుడు వస్తుంది చిన్న? వెన్ కంపెనీ మేక్స్ ప్రాఫిట్, లాభాల్లో ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. అయితే డివిడెండ్ అనేది ఫిక్స్డ్ అంటే నో, నాట్ ఫిక్స్డ్. డివిడెండ్ ఇస్ నాట్ ఫిక్స్డ్. ఎందుకు? ప్రాఫిట్ అనేది ఎప్పుడు కూడా ఒకలాగే ఉండదు. ఈ రోజు ప్రాఫిట్ 100 రూపీస్ ఉంటుంది కాబట్టి డివిడెండ్ 10 రూపీస్ ఇస్తాం. రేపు మనకి 200 ఉంటుంది ప్రాఫిట్, అప్పుడు 20 రూపీస్ ఇస్తాం డివిడెండ్. ఎల్లుండు 250 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది, సో 25 రూపీస్ డివిడెండ్ గా ఇస్తాం. సో డివిడెండ్ అనేది ఫిక్స్డ్ కాదు, ఓకేనా? డివిడెండ్ అనేది ఫిక్స్డ్ కాదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అలాగే బాండ్ చూస్తే, బాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే మీకు ఏమొస్తుంది? ఇంట్రెస్ట్ వస్తుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్, లాభాలు నష్టాలతో సంబంధం లేకుండా బాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే మనకి ప్రాఫిట్ లేదా
బాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే అప్పుడు అయితే ఆ కంపెనీ సార్ ప్రాఫిట్ లో ఉంటేనే బాండ్ హోల్డర్ కి ప్రాఫిట్, ఐ మీన్ నేనేం చెప్తున్నాను, కంపెనీ లాభాల్లో ఉన్నప్పుడు మాత్రమే బాండ్ హోల్డర్ కి ఇంట్రెస్ట్ ఇస్తారా? ఇస్తారు. కంపెనీ నష్టాల్లో ఉన్నప్పుడు బాండ్ హోల్డర్ కి ఇంట్రెస్ట్ ఇస్తారా? ఇస్తారు. అందుకే చెప్తున్నాను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్, బాండ్ హోల్డర్ విల్ గెట్ ద ఇంట్రెస్ట్. అయితే మీరు ఎప్పుడన్నా చూసారో లేదో, వాళ్ళు స్టార్టింగే చెప్తారు, మా బాండ్ గనక కొనుక్కుంటే మేము మీకు 14% ఇంట్రెస్ట్ ఇస్తాము అని ముందుగానే చెప్తారు. అలాగే కొంతమంది మా బాండ్ కొంటే మేము 20% ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్తారు. అంటే దీన్ని బట్టి మీకు ఏమవుతాయి, సో బాండ్స్ మీద మనకి ఇచ్చేటటువంటి ఇంట్రెస్ట్ అనేది ఫిక్స్డ్. బాండ్స్ మీద మనకి ఇచ్చేటటువంటి ఇంట్రెస్ట్ అనేటటువంటిది ఫిక్స్డ్ అని గుర్తుపెట్టుకోండి. ఏమి బాండ్స్ మీద మనకి ఇచ్చేటువంటి ఇంట్రెస్ట్ ఫిక్స్డ్. సో ఒకటే గుర్తుపెట్టుకొని చిన్న, సెక్యూరిటీస్ అంటే మనకి ఎన్ని టైప్స్? సెక్యూరిటీస్ ఆర్ 2 టైప్స్. ఒకటి డెప్ట్ ఇన్స్ట్రుమెంట్, సారీ బాండ్ లేదా డెప్ట్ ఇన్స్ట్రుమెంట్. రెండోది షేర్ ఆర్ ఈక్విటీ. సో షేర్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే మనకి డివిడెండ్ వస్తుంది. సో డివిడెండ్ ఎప్పుడు వస్తుంది? వెన్ కంపెనీ మేక్స్ ప్రాఫిట్. అయితే డివిడెండ్ ఏమైనా ఫిక్స్డా? కాదు. నెక్స్ట్ బాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఎప్పుడు? కంపెనీ ప్రాఫిట్ లో ఉన్న లాసుల్లో ఉన్న మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. బట్ ఇంట్రెస్ట్ అనేది ఫిక్స్డ్. ఇది వీటి గురించి ఇంకా డీటెయిల్డ్ గా ఉంది, మీకు నేను మరలా చెప్తా. ఇవేనమ్మా ప్రతిరోజు మీరు వింటూ ఉంటారు, బినోమో యాప్, నా పిండాకూడ్ యాప్. ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా, ఏ షార్ట్ ఫిల్మ్ ఓపెన్ చేసినా బినోమో యాప్ అంటుంటారు. దాని ద్వారా ఏం చేయొచ్చు? ఆ బినోమో యాప్ ద్వారా షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. వేటి మీద? ఈ షేర్స్ బాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, బేసిక్ నాలెడ్జ్. షేర్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఏమొస్తుంది? వాడికి వచ్చిన ప్రాఫిట్ లో కొంత పర్సెంటేజ్ మన ముఖాలు కొడతాడు. ఎప్పుడు కొడతాడు? లాసుల్లో ఉన్నప్పుడు కొట్టడు, ప్రాఫిట్ లో ఉన్నప్పుడే కొడతాడు. అయితే ప్రాఫిట్ అంటే లాభాలు అనేవి మారుతూ ఉంటాయి కాబట్టి మనకు వచ్చే డివిడెండ్ కూడా మారుతూ ఉంటుంది. బట్ బాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్ లాసులతో సంబంధం లేకుండా మనకు ఒక ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి చాలు. ఈజ్ ఇట్ క్లియర్ టు ఎవ్రీబడి గైస్? ఈజ్ ఇట్ క్లియర్ టు ఎవ్రీబడి? ఇది ఇంకా అయిపోలా. సెక్యూరిటీస్ హోల్డర్ ని మనం ప్రొప్రైటర్స్ అంటాం. సెక్యూరిటీ ఓనర్ ని ప్రొప్రైటర్ లేదా షేర్ హోల్డర్ ని ప్రొప్రైటరు లేదా ఓనర్ అంటాం. బాండ్ హోల్డర్ వచ్చేసి మనము డెప్టర్ అంటాం, లేదా బాండ్ హోల్డర్ ని మనం క్రెడిటర్ అంటాం. ఇవి కూడా ఉన్నాయి, ఇంకా చెప్తాను. స్టార్టింగ్ లోనే ఉన్నాం కదా, సో కూల్ గా ఉండండి, లాస్ట్కి వెళ్ళాక చెప్తాను అన్ని కూడా. ఓకేనా? లెట్ us see guys నెక్స్ట్ వన్. ఐ హోప్ యూ గైస్ ఆర్ అండర్స్టూడ్. ఎక్కడికైతే అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకేనా? ఎస్. యా, నాకు ఒకటి చెప్పండి, మనీ అనేది డివిజబుల్ అంటున్నాను నేను, నిజమేనా? మనీ అంటే డెఫినేషన్ మీకు చెప్పాను, నో ప్రాబ్లం. బట్ ఇంకొక డౌట్ వచ్చింది నాకు, మనీ అనేది డివిజబులా? మనీ అనేది డివిజబులా? చెప్పండి. విభజించడానికి వీలుగా ఉంటుందా? ఒకటే గుర్తుపెట్టుకున్న స్టేట్మెంట్, మనీ అనేటటువంటిది డివిజబుల్ అండ్ ఫంజిబుల్. మనీ అనేటటువంటిది డివిజబుల్ అండ్ ఫంజిబుల్. ఎస్, మీరు ఆన్సర్ చెప్తారా? మనీ అనేటటువంటిది డివిజిబులా? ఎస్, డివిజిబులే కదా. ఇప్పుడు నా దగ్గర ఒక 500 రూపాయల నోట్ ఉంది. నా దగ్గర ఒక 500 రూపాయల నోట్ ఉంది. సో దాన్ని ఎవరికన్నా ఇస్తే నాకు చేంజ్ ఇవ్వమంటే ఇస్తారు కదా. 5 100 రూపాయల నోట్లు ఇస్తారా? 5 100 రూపాయల నోట్లు ఇస్తారా? ఎస్, ఇస్తారు. అయితే ఇప్పుడు మళ్ళీ నీకు ఒక డౌట్ వస్తుంది, సార్ డివిజబుల్ ఓకే సార్, రూపాయికి 2 100 రూపాయలు ఇస్తారు, 100 రూపాయలకి 2 50లు ఇస్తారు, 200 రూపాయల నోట్ ఇస్తే 2 100 రూపాయల నోట్ ఇవ్వచ్చు, లేకపోతే 4 50 రూపీస్ నోట్స్ కూడా ఇవ్వచ్చు. సో డివిజబుల్, మనీ అనేదాన్ని డివిజబుల్, మనం డివిజన్ చేయగలం. అయితే హియర్ రిమెంబర్ వన్ థింగ్, అయితే డివిజబుల్ అంటే ఏం చెప్పాను చిన్న, సో డివైడ్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రూపీస్ 500 ఉంది, సో దీన్ని డివిజబుల్ చేయొచ్చా? చేయొచ్చు. ఏముందో సింపుల్. సో 5 100 రూపాయల నోట్లు, 100 ఇంటూ 5, 100 ఇంటూ 5 అంటే ఎంత వస్తుంది? మళ్ళీ 500 కదా. సింపుల్ సింపుల్ కదా, డివిజబులే కదా. సో 500 రూపాయలకి మనకు కావాలంటే 500 రూపాయల నోట్లు ఇస్తారు కదా. ఎస్. అయితే సార్ ఫంజిబుల్ అంటే ఏంటి సార్ అనొచ్చు. ఫంజిబుల్ అంటే ఇది నేను మళ్ళీ కూడా చెప్తాను, బట్ కొంచెం గుర్తుపెట్టుకోండి. ఫంజిబుల్ అంటే డివిజిబుల్ అండ్ మ్యూచువల్ సబ్స్టిట్యూషన్.
మ్యూచువల్ సబ్స్టిట్యూషన్. గుర్తుపెట్టుకోండి, ఇది మళ్ళీ కూడా వస్తుంది, జస్ట్ నేను ఒకసారి చెప్తాను అంతే. సో చూడండి చిన్న, నేనేమంటున్నాను ఇంకోసారి చూడండి. సో ఫంజిబుల్ అంటే దాని అర్థం ఏంటంటే డివిజబుల్ అండ్ మ్యూచువల్ సబ్స్టిట్యూషన్. అంటే రెండు కనుక జరిగితే దాన్ని ఫంజిబుల్ అంట. డివైడ్ చేయగలగాలి, అలాగే మ్యూచువల్ సబ్స్టిట్యూషన్ చేయగలగాలి, దాన్ని మనము ఫంజిబుల్ అంట. ఓకేనా ఏం చిన్న? సరే, ఎలాగో చెప్తా, ఒక్క నిమిషం ఆగండి, ఎలాగో చెప్తాను, ఒక నిమిషం చూడండి. ఎస్, ఇప్పుడు నేను 500 రూపాయల నోటుతో లక్ష్మీకాంత్ బుక్ కొనగలుగుతున్నాను. 500 రూపాయల నోటుతో లక్ష్మీకాంత్ బుక్ని కొనగలుగుతున్నాను. ఓకే, ఫస్ట్ పాయింట్ ఇది. అలాగే 500 రూపాయల నోట్ని నేను డివైడ్ చేయగలుగుతున్నానా? 500 రూపాయల నోట్ని డివైడ్ చేయగలుగుతున్నానా? ఎస్. సో డివిజబుల్, డివైడ్ చేయగలుగుతున్నా. ఎస్, ఫస్ట్ది అయిపోయింది, డివిజబుల్, డివైడ్ చేయగలుగుతున్నాను. అలాగే మ్యూచువల్ సబ్స్టిట్యూషన్ అంటున్నాను. చూడండి, 500 రూపాయల నోట్ ఇస్తే నాకు లక్ష్మీకాంత్ బుక్ ఇచ్చారు. అయితే ఇప్పుడు నేనేం చేశానంటే 500 రూపాయల నోట్లు తీసుకెళ్తే లక్ష్మీకాంత్ బుక్ ఇస్తారా? 500 రూపాయల నోట్లు తీసుకెళ్తే లక్ష్మీకాంత్ బుక్ ఇస్తారా? చెప్పండి, ఇది ఇంపార్టెంట్. 500 రూపాయలని డివైడ్ చేయగలను, పక్కన పెట్టు. అయితే ఫంజిబుల్ అనాలంటే రెండు కండిషన్స్ ని సాటిస్ఫై చేయాలి. ఏంటి ఫంజిబుల్ అంటే ఏంటి? డివిజబుల్ అండ్ మ్యూచువల్ సబ్స్టిట్యూషన్. 500 రూపాయలు మనం డివిజన్ చేయగలుగుతున్నాము. అయితే మ్యూచువల్ సబ్స్టిట్యూషన్ జరుగుతుందా? చూడండి, మ్యూచువల్ సబ్స్టిట్యూషన్ జరుగుతుందా? చూడండి, 500 రూపాయల నోటుతో మనకి లక్ష్మీకాంత్ బుక్ కొనొచ్చు. అయితే 500 రూపాయల నోట్లను తీసుకెళ్లిన లక్ష్మీకాంత్ బుక్ ఇస్తారా? 500 రూపాయల నోట్లను తీసుకెళ్లిన లక్ష్మీకాంత్ బుక్ ఇస్తారా? సే ఎస్ ఆర్ నో. ఇస్తారు. అంటే డివిజబుల్ అండ్ ఆల్సో మ్యూచువల్ సబ్స్టిట్యూషన్ రెండు జరిగితే దాన్ని మనము ఫంజిబుల్ అంటాము. ఎగ్జాంపుల్, మనీ. మనీ అనేది డివిజబుల్ అండ్ ఫంజిబుల్. ఏమే, ఈజ్ ఇట్ క్లియర్ టు ఎవ్రీబడి? ఇంకొకసారి చెప్తున్నా, 10 రూపీ నోట్ ఉంది. ఒక 10 రూపీ నోటుకి మనకు ఒక పెన్ను వస్తుంది, పక్కన పెట్టు. అయితే ఒక 10 రూపీ నోటుకి 2 5 రూపాయల కాయిన్లు వస్తాయా? ఒక 10 రూపీ నోటుకి 2 5 రూపాయల కాయిన్లు వస్తాయి. సరే, ఓకే, డివిజబుల్. అయితే 10 రూపీ కరెన్సీ నోటుతో నేను ఒక పెన్ను కొనగలను. అట్ ది సేమ్ టైం 2 5 రూపాయల కాయిన్లు యూజ్ చేసి కూడా నేను పెన్ను కొనగలుగుతున్నాను. సో మనీ అనే దాన్ని డివైడ్ చేయగలుగుతున్నాను, మ్యూచువల్ సబ్స్టిట్యూషన్ కూడా చేయగలుగుతున్నాను. 500 నోటుతో లక్ష్మీకాంత్ బుక్ కొంటున్నాను, ఇప్పుడు 500 రూపాయల నోట్లతో కూడా నేను లక్ష్మీకాంత్ బుక్ కొనగలుగుతున్నాను. సో అందుకే యూ నీడ్ టు రిమెంబర్ వన్ థింగ్ గైస్, మనీ ఈజ్ ఏ డివిజబుల్ అండ్ ఫంజిబుల్. డివైడ్ చేయగలము, అలాగే మ్యూచువల్ సబ్స్టిట్యూషన్ కానీ చేయగలము. డౌట్ ఉందా ఇంకా? నెక్స్ట్ చూడండి చిన్న, మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్, దట్ ఈస్ ఎవల్యూషన్ ఆఫ్ మనీలో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి కమోడిటీ మనీ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్, సో ప్రతి పదం కూడా క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఏదో చిన్న చిన్న పదాలని చెప్పి లైట్ తీసుకోవద్దు, చివరికి బిస్కెట్ అవుతారు. ఓకేనా? ఎవల్యూషన్ ఆఫ్ మనీ. మెటీరియల్ నేను మధ్యాహ్నం ఇస్తాను చిన్న, అందుకే కొంచెం తక్కువ చెప్తూ ఉన్నాను. ఇప్పుడు కూడా తక్కువే చెప్తాను. మధ్యాహ్నం మెటీరియల్ ఇచ్చిన తర్వాత ఈవినింగ్ నుంచి మీకు కొంచెం ఎక్కువగా లాగేస్తా. సరే, ఎవల్యూషన్ ఆఫ్ మనీ చూద్దాం. స్టేజ్ 1, ఎవల్యూషన్ ఆఫ్ మనీ స్టేజ్ 1లో కమోడిటీ మనీని యూజ్ చేశాం. స్టేజ్ 1లో కమోడిటీ మనీని యూజ్ చేశాం. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, కమోడిటీ మనీ హ్యాస్ ఇంట్రిన్సిక్ వాల్యూ. ఇంట్రిన్సిక్ వాల్యూ అంటే వస్తు ద్రవ్యానికి అంతర్గత విలువ అనేది ఉంటుందంట. సరే, ఏదో ఒకటి చూద్దాం, నేను మీకు చెప్తా కదా. వస్తు ద్రవ్యానికి అంతర్గత విలువ అనేది ఉంటుంది. ఓకేనా? అది గుర్తుపెట్టుకో. అయితే వస్తు ద్రవ్యం ఉంది. అయితే వస్తు ద్రవ్యంలో కమోడిటీ మనీలో దెర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్స్ ఇన్ కమోడిటీ మనీ. వస్తు ద్రవ్యంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకని మనకి నెక్స్ట్ స్టేజ్లో మెటాలిక్ మనీ అనేది వచ్చింది. అయితే వస్తు ద్రవ్యంగా వేటిని యూజ్ చేశారు, దానివల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ కారణంగానే మెటాలిక్ మనీని కనుక్కున్నారు. తర్వాత మెటాలిక్ మనీలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
మెటాలిక్ మనీలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ రావడం వల్లే ఆ తర్వాత పేపర్ కరెన్సీని కనుక్కున్నారు. అది స్టేజ్ 3. స్టేజ్ 1లో కమోడిటీ మనీ, స్టేజ్ 2 మెటాలిక్ మనీ, స్టేజ్ 3 పేపర్ లేదా పేపర్ కరెన్సీ. అది ఓకేనా? సో ఎందుకు ఆ ప్రాబ్లమ్స్ ఏంటి డిస్కస్ చేద్దాం. కమోడిటీ మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో టు ఓవర్కమ్ దోస్ ప్రాబ్లమ్స్ మెటాలిక్ మనీ వాజ్ ఇన్వెంటెడ్ అండ్ దెర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్స్ ఇన్ మెటాలిక్ మనీ. సో ఆ ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ చేయడం కోసం పేపర్ మనీ. ఓకేనా? లెట్ us see. అయితే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి చిన్న, మనకి అజ్టెక్ సివిలైజేషన్ ఉంది కదా. అజ్టెక్ సివిలైజేషన్ అవసరం లేదు, జస్ట్ వినండి. అజ్టెక్ సివిలైజేషన్ లో మనకి కోకా బీన్స్ ఉంటాయి కదా. కోకా బీన్స్ అంటే కాఫీ గింజలు ఉంటాయి కదా. ఈ కాఫీ గింజల్ని మనీగా యూజ్ చేశారు. అంటే ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? ఎగ్జాంపుల్ 10 grams ఆఫ్ కోకా బీన్స్ ఈజ్ ఈక్వల్ టు 10 grams ఆఫ్ కోకా బీన్స్ ఈజ్ ఈక్వల్ టు 1 liter మిల్క్. అలాగే 500 kgs ఆఫ్ కోకా బీన్స్ ఈజ్ ఈక్వల్ టు 5 BHK ఫ్లాట్. ఇలా ఉండేది. అంటే అజ్టెక్ సివిలైజేషన్ లో ఈ కాఫీ గింజలు ఏవైతే ఉన్నాయో ఈ కాఫీ గింజల్ని వాళ్ళు ఏం చేసేవాళ్ళు? సో మనీగా యూజ్ చేసేవాళ్ళు. అంటే కమోడిటీ, ఒక వస్తువుని మనీగా యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తామో చిన్న, ఒక 10 రూపాయలు ఇస్తే చిన్న పాల ప్యాకెట్ ఇస్తారు. అలాగే ఒక 5 కోట్లు ఇస్తే ఒక 5 BHK ఫ్లాట్ ఇస్తున్నారు. కానీ అప్పట్లో ఎలాగంటే అజ్టెక్ సివిలైజేషన్ లో జస్ట్ ఇమాజిన్ 10 grams ఆఫ్ కోకా బీన్స్ ఇస్తే 1 లీటర్ మిల్క్ ఇచ్చేవాళ్ళు. 500 kgs ఆఫ్ కోకా బీన్స్ ఇస్తే ఒక 5 BHK ఫ్లాట్ ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా మనకి కోకా బీన్స్ ని అంటే కాఫీ గింజల్ని వాళ్ళు మనీగా యూజ్ చేసేవాళ్ళు. అయితే నేనేం చెప్తున్నాను అంటే కమోడిటీ మనీ హ్యాస్ ఇంట్రెన్సిక్ వాల్యూ అని చెప్పాను. ఏంటి సార్ ఇది అంటే? కమోడిటీ మనీ వస్తు ద్రవ్యానికి అంతర్గత విలువ ఉంటుంది అని చెప్పాను. ఏంటంటే ఇప్పుడు సపోజ్ నేను ఏం చెప్తున్నాను, అజ్టెక్ సివిలైజేషన్ లో కోకా బీన్స్ ని మనీగా యూజ్ చేస్తున్నారు. అయితే ఇన్ కేస్ ఈ కోకా బీన్స్ ని నీకు మనీగా యూజ్ చేయడం ఇష్టం లేకపోతే నువ్వేం చేయొచ్చు? వాటితో చాక్లెట్లు తయారు చేసుకో. కాఫీ గింజలతో చాక్లెట్లు తయారు చేయి. కాఫీ గింజలతో కాఫీ పౌడర్ చేసుకొని కాఫీ తాగు. అంటే అది మనీగా ఉపయోగపడకపోయినా కూడా అది మీకు కాఫీ చేసుకోవడానికో చాక్లెట్ ప్రిపరేషన్కో యూజ్ అవుతుంది. అంటే దానికంటూ ఒక అంతర్గత విలువ ఉంది. అర్థమవుతుందా? ఫేస్ వాల్యూ లేదు. కోకా బీన్స్ కాఫీ గింజలకు ఫేస్ వాల్యూ లేదు, కానీ అంతర్గత విలువ అనేది ఉంది. అంటే దాన్ని నువ్వు మనీగా యూజ్ చేయడం నీకు ఇష్టం లేకపోతే దాన్ని యూజ్ చేసి నువ్వు కాఫీ చేసుకోలేకపోతే చాక్లెట్స్ అయినా తయారు చేసుకో. అది ఈజ్ ఇట్ క్లియర్ టు ఎవ్రీబడి? ఇంట్రిన్సిక్ వాల్యూ అంటే అర్థమైందా? సో దాన్ని మనీగా యూజ్ చేయడం నీకు ఇష్టం లేకపోతే దాన్ని కాఫీగా అయినా యూజ్ చేసుకో, లేకపోతే చాక్లెట్గా అయినా యూజ్ చేసుకో. అందుకే నేను చెప్తున్నాను, ఏమంటున్నాను? కమోడిటీ మనీ హ్యాస్ ఇంట్రిన్సిక్ వాల్యూ. అంతర్గత విలువ అనేది ఉంటుంది. ముఖ విలువ ఏముండదు. అంటే ముఖ విలువ అంటే ఫేస్ మీద ఇది 5 రూపాయలు, ఇది 10 రూపాయలు, ఇది 100 రూపాయలు అని ఏమి ఉండదు. అంటే సో ఫేస్ వాల్యూ ఉండదు, బట్ ఇంట్రిన్సిక్ వాల్యూ అనేది ఉంటుంది. అంటే అది దేనికో దానికి ఉపయోగపడుతుంది. అయితే కోకా బీన్స్ ని కమోడిటీ మనీగా యూజ్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇది పెరిషబుల్. అవునా కాదా? కోకా బీన్స్ పెరిషబులా కాదా? పాడైపోవడానికి అవకాశం ఉందా? పెరిషబుల్, పాడవడానికి అవకాశం ఉంది. అండ్ మోర్ ఎవర్ ఏదైనా సరే మనకి ఒక కొంచెం మాయిశ్చర్ తగిలితే చాలు. మాయిశ్చర్ కనుక తగిలితే ఫంగస్ అనేది వస్తుంది. అవునా? కొంచెం మాయిశ్చర్ తగిలినా కూడా ఫంగస్ అనేది వస్తుంది. సో చెడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇందాకే మీకు నిన్నే చెప్పుకుంటా, మనీ అనేది ఎట్లుండాలా? పోర్టబుల్గా ఉండాలా, డ్యూరబుల్గా ఉండాలా. కానీ ఇదేమవుతుంది? కోకా బీన్స్ అనేది కొంచెం మాయిశ్చర్ తగిలితే చాడు పాడైపోతుంది. అవునా? ఇది ప్రాబ్లమే కదా. పెరిషబుల్ అని చెప్పున్నాను అంటే పాడైపోయే అవకాశం ఉంది. పెరిషబుల్, ఇది ప్రాబ్లం. కమోడిటీ మనీగా దీన్ని యూజ్ చేసేటప్పుడు ప్రాబ్లం ఇది. నెక్స్ట్ ఇంకా చూద్దాం. ఇండియా పసిఫిక్ ఓషన్ రీజియన్లో, ఇండియా అలాగే పసిఫిక్ ఓషన్ రీజియన్లో కౌరీస్, గౌరీ కాదు కౌరీస్ అంటే గవ్వలు ఉంటాయి కదరా చిన్న, ఈ గవ్వలని కమోడిటీ మనీగా యూజ్ చేసేవాళ్ళు. ఎక్కడ? ఇండియా పసిఫిక్ రీజియన్ ప్రాంతాల్లో కౌరీస్ గవ్వలని మనకి మనీగా యూజ్ చేసేవాళ్ళు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటో తెలుసా? సో ప్రాబ్లం ఏంటంటే కమోడిటీ మనీ, ఎస్పెషల్లీ కౌరీస్ అనుకుందాం, కౌరీస్ వద్దు, కమోడిటీ మనీ అనుకోండి. కమోడిటీ మనీ విల్ నాట్ ఎంకరేజ్ డివిజన్ ఆఫ్ లేబర్.
కమోడిటీ మనీ విల్ నాట్ ఎంకరేజ్ డివిజన్ ఆఫ్ లేబర్. ఏంటి సార్, కమోడిటీ మనీ అనేది డివిజన్ ఆఫ్ లేబర్ ఆర్ స్పెషలైజేషన్ ఆఫ్ లేబర్ని ఎంకరేజ్ చేయదు అంటున్నాను. నిజమేనా? నిజమేనా? కమోడిటీ మనీ విల్ నాట్ ఎంకరేజ్ ద డివిజన్ ఆఫ్ లేబర్ ఆర్ స్పెషలైజేషన్ ఆఫ్ లేబర్. నిజమేనా? నిజమే. చూడు, ఇప్పుడు మనకు మనీ ఉంది కదా, ఎస్. ఇప్పుడు మనీ వస్తుంది కాబట్టి నేను బీటెక్ చదివి ఇంజనీరింగ్ చేసి బిల్డింగులు కూలగొడతాను, నాకు డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో నాకు నచ్చింది కొనుక్కుంటాను. అదే నేను డాక్టర్ చదువుతాను, సో పేషెంట్స్ని చంపేస్తాను, డబ్బులు వస్తాయి, నాకు నచ్చినవి మార్కెట్ నుంచి కొనుక్కుంటాను. అవునా కాదా? ఎస్. ఇలా ఉంటుంది. ఎవరి పని వాళ్ళు చేసుకోండి, డబ్బులు వస్తాయి, ఆ మనీతో మీకు నచ్చినవి కొనుక్కోండి. కానీ కమ్యూనిటీ మనీ విల్ నాట్ ఎంకరేజ్ డివిజన్ ఆఫ్ లేబర్ ఆర్ స్పెషలైజేషన్ ఆఫ్ లేబర్. ఇక్కడ ఏమవుతుందంటే సపోజ్ మనం గవ్వల్ని మనీగా యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు పిల్లలందరూ ఏం చేస్తారో తెలుసా? పిల్లలందరూ కూడా చదువు మానేసి సముద్రం ఒడ్డు దగ్గరికి వెళ్ళి సముద్రం దగ్గరికి వెళ్ళి గవ్వలు ఏరుకుంటుంటారు. గవ్వలాయి అన్నట్టు. నిజమే కదా? అంటే ఇంకా వాళ్ళకి ఏం పని ఉండదు. అరే నేను చదువుకొని డాక్టర్ అవుదాం, నేను చదువుకొని లాయర్ అవుదాం, నేను చదువుకొని ఇంజనీర్ అవుదాం, ఇవన్నీ ఏముండవు. పొద్దు లేచినప్పటి నుంచి గవ్వలే గంగవ్వే అనుకుంటూ ఉంటారు. ఇంకెక్కడ ఉంది? డివిజన్ ఆఫ్ లేబర్ ఎక్కడ ఉంది? అంటే ఎవరి పని వాళ్ళు? డాక్టరు, ఇంజనీర్ ఎక్కడ అవుతున్నారు? లేదు, పొద్దున్న లేచినప్పటి నుంచి సముద్రం దగ్గరికి వెళ్ళడము గవ్వలే అనుకుంటూ ఉండడం. సో కమోడిటీ మనీ విల్ నాట్ ఎంకరేజ్ డివిజన్ ఆఫ్ లేబర్ ఆర్ స్పెషలైజేషన్ ఆఫ్ లేబర్. దట్స్ ఇట్. నెక్స్ట్, అలాగే ఈ కౌరీస్ ఉన్నాయి కదా, గవ్వల్ని మనీగా యూజ్ చేసేటప్పుడు ఇంకో ప్రాబ్లం ఉంది, వాల్యూ లాస్ట్. if tide brings too many cowries, yes, కమోడిటీ మనీని యూజ్ చేసేటప్పుడు వాల్యూ కూడా కోల్పోతుంది. అప్పుడప్పుడు కమోడిటీ మనీ అనేది తన వాల్యూను కూడా కోల్పోతుంది. అంటే కౌరీసే, బట్ కమోడిటీ మనీ అనుకోండి, కమోడిటీ మనీ తన వాల్యూను కూడా కోల్పోతుంది. ఎలాగా? ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా సరే సప్లై అనేది ఒక రేంజ్లో ఉంటేనే కదా దాని వాల్యూ ఉండేది. అవునా కాదా? ఇప్పుడు సపోజ్ మనము క్లాసులు ఫీజు పెట్టి చెప్తేనే దానికి ఒక వాల్యూ ఉంటుంది. అలా కాకుండా మనం సమాజ సేవ చేద్దాము, లేదా నలుగురికి ఉపయోగపడదాము, పిల్లోళ్ళు ఏమైనా బాగుపడతారు అనుకొని మనం ఫ్రీగా క్లాసులు చేసామనుకోండి, కుక్కలు కూడా చూడవు. నువ్వు ఫ్రీగా క్లాసులు చేసి ఎంత బాగా చెప్పినా కూడా ఫ్రీగాడు వాడే చిన్న చూపు ఉంటుంది. నిజమేనా? నిజం. ఇక్కడ కూడా అంతే. ఎప్పుడైనా కూడా సప్లై అనేది ఒక లిమిట్లో ఉన్నప్పుడే దానికి ఒక వాల్యూ అనేది ఉంటుంది. సప్లై అనేది ఒక లిమిట్లో ఉన్నప్పుడే వాల్యూ ఉంటుంది. ఇప్పుడు చూడు, నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది, అంటే జస్ట్ క్యాజువల్గా చెప్తున్నా, మీ గర్ల్ ఫ్రెండ్ ఉంది. మీ గర్ల్ ఫ్రెండ్కి నువ్వు ఏదో రోజులో అప్పుడప్పుడు కాల్ చేస్తున్నావు. అప్పుడప్పుడు కాల్ చేసి మరీ ఎక్కువగా పట్టించుకోకుండా అట్టట్టే పట్టించుకుంటున్నావు. అప్పుడు అమ్మాయి నీకు వాల్యూ ఇస్తుంది. అలా కాకుండా నువ్వు పొద్దున్న లేచేపటి నుంచి బేబీ ఎలా ఉందిరా, తిన్నావారా అని చెప్పి పొద్దు నుంచి నువ్వు ఫోన్ చేసి దోపుతూ ఉన్నావు అనుకోండి, ఓవర్ కేరింగ్ చూపించావు అనుకోండి, అప్పుడు ఆ పాప ఏమనుకుంటుంది? ఈడికి నేనేం చేసి నాకాడే పడి ఉంటుంది అనుకుని లైట్ తీసుకుంటది. అంటే లవ్, ఎఫెక్షన్, కేరింగ్, వీటి సప్లై అనేది ఒక లిమిట్ వరకు ఉన్నప్పుడు నీకు వాల్యూ ఉంది. ఎప్పుడైతే లవ్, కేరింగ్, ఎఫెక్షన్ ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగినప్పుడు నీకు వాల్యూ లేదు. అదిదా మ్యాటర్. ఓకే, సో అర్థమైంది కదా ఇప్పుడు మీకు? ఎనీవేస్, నేను చెప్పింది అయితే క్లాస్ మీకు అర్థమవుతుంది కదా? అంటే నేను చెప్పడం నా ఉద్దేశం అది కాదు, బట్ మీకు అర్థం అవ్వాలి అంతే. సరే, ఓకే, చూడండి ఇక్కడ. ఓకేనా? సో మామూలుగా మనకి ఎన్నైతే కౌరీస్ ఉంటాయో కొంతవరకు సప్లై కొంతవరకు ఉంటే దాని వాల్యూ ఉంటుంది. కానీ హై టైడ్స్, ఎప్పుడైతే పెద్ద పెద్ద అలలు సముద్రం ఒడ్డుకి సముద్రం ఒడ్డుకి వస్తే పెద్ద పెద్ద అలలు రావడం వల్ల ఈ కౌరీస్ అన్ని కూడా సముద్రం ఒడ్డుకి ఎక్కువగా వచ్చేస్తాయి. సో కాబట్టి కౌరీస్ సప్లై పెరిగిపోతుంది కాబట్టి దాని వాల్యూ అనేది తగ్గిపోతుంది. ఇది ప్రాబ్లమే. కమోడిటీ మనీలో ప్రాబ్లం చూసాం. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, చెప్తాను.
ఇంకొకటి చూడండి చెప్తాను. ఫిజీ దేశం మీకు ఐడియా ఉందనుకుంటా. ఈ ఫిజీ దేశంలో వేల్స్ అంటే మీకు ఐడియా ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి. అవునా, సముద్రంలో చూస్తూ ఉంటారు. వేల్ టీత్, సొర చేపలు అనొచ్చా, సరే ఏదో ఒకటి అనుకోండి తెలుగులో. వేల్స్ అంటే చాలా పెద్దగా ఉంటాయి, లార్జెస్ట్ స్పీసీస్ ఇన్ ఓషియన్. అయితే ఈ ఫిజీ కంట్రీలో మనకి వేల్ టీత్ ని యూజ్ చేసేవాళ్ళు. అయితే ఇందులో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఇది కూడా కమ్యూనిటీ మనీనే. అయితే ఈ కమ్యూనిటీ మనీలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి చూడండి. నో వాల్యూ ఫర్ అవుట్ సైడర్స్. నిజమేనా? అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది పాసిబులా? నో వాల్యూ ఫర్ అవుట్ సైడ్ అనేది చెప్పాను. అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది పాసిబుల్ కాదు. నిజమేనా? ఎస్. ఇప్పుడు ఫిజీ కంట్రీలో ఉండేటటువంటి ప్రజలకి ఆ వేల్ టీత్స్ అనేటివి చాలా విలువైనవి. వాళ్ళందుకే మెడలో కూడా వేసుకుంటూ ఉంటారు వాటిని. ఓకే, బానే ఉంది, నేను కాదనట్లేదు. ఫిజీ కంట్రీలో ఆ వేల్ టీత్ని యూజ్ చేసి వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనుక్కోవచ్చు, నో ప్రాబ్లం. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే ఫిజీ కంట్రీ వాళ్ళు ఇండియాతో వ్యాపారం చేస్తున్నారు. అయితే మీరు నాకు 100 కేజీల వీట్ అండ్ అలాగే 100 కేజీస్ ఆఫ్ రైస్ ఇవ్వండి, మేము మీకు 10 ఈ వేల్ టీత్స్ ఇస్తాము అంటే మనోళ్ళు ఏమంటారు? తంతే బయట పోయి పడతాం. నోరు మూసుకొని ఈ రైసు వీటికి బదులుగా మాకు ఏమైనా కాఫీ గింజలు కానీ, ఓకేనా, ఇలాంటివి ఇవ్వు. అంతేగాని పళ్ళు ఇస్తానంటావు ఏంట్రా, పనికి మళ్ళీ ఎదవా అని అంటారు. అవునా కాదా? సో చూడండి, వేల్ టీత్ కి వాల్యూ అనేది లేదు. ఫిజీ కంట్రీలో వాల్యూ ఉంది, బట్ అవుట్ సైడర్స్ ఇండియాతో వ్యాపారం చేసేటప్పుడు దానికి వాల్యూ లేదు. కాబట్టి ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది పాసిబుల్ కాదు. సో యూ నీడ్ టు రిమెంబర్, కమోడిటీ మనీకి అవుట్ సైడర్స్ అనేవాళ్ళు వాల్యూ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సో కాబట్టి ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది పాసిబుల్ కాదు. దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్. అంతేగా చిన్న, ఫిజీ దేశంలో ఉండేటటువంటి వాళ్ళకి వేల్ టీత్స్ అనేవి గొప్ప కావచ్చు, కానీ మన ఇండియన్స్ కి అవి పనికి మాలినటువంటివి. సో మనం వాళ్ళకి వీటు రైస్ ఇచ్చాం, వాళ్ళు మనకు వేల్ టీత్స్ ఇస్తానంటున్నారు. అప్పుడు మనం ఏమంటాం? బయట పోయి పడతావు చెప్పో అని చెప్తాం. సో దెర్ ఈస్ నో వాల్యూ ఫర్ అవుట్ సైడర్స్. సో ఇంటర్నేషనల్ ట్రేడ్ ఈస్ నాట్ పాసిబుల్. అండ్ అలాగే కమ్యూనిటీ మనీలో నెక్స్ట్ చూసుకుంటే చిన్న, గోల్డ్ నగెట్స్.